పచ్చావకాయ కోసము మీడియం సైజు మామిడికాయలు ఒక 6 కాయలు ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇలాగే జీడులు సన్న పొర కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కొలతలు చెబుతున్నాను. మొదట ఆవపొడి తీసుకుందాము. 1 ఈ కప్పుతో 5 ఆవపొడి తీసుకున్నాను. పచ్చమిరపకాయల్లో కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవపొడి ఎక్కువ తీసుకుంటాము. ఉప్పు, ఐదు ఆవపొడికి 2 ఉప్పు తీసుకుందాము. అలాగే కారము, పచ్చమిరపకాయ కారం ఇలా ఉంటుందండి. ఇది 1.5 తీసుకుంటున్నాము. ఒక 3 చెంచాలు మెంతులు, ఒక 2 చెంచాలు ఉప్పు, పసుపు కూడా కొంచెం నూనె వేసుకుందాము. ఈ మిగిలిన పొడిలో అన్ని ముక్కలు కలిపేసుకుందాము. ముక్క మెత్తపడకుండా పైన ఇలా నూనెతో ముంచుదాము ముక్కలు. ఇలా జాడీలోకి ఎత్తేసుకుందాము. 3వ రోజుని ముక్కలు ఒక పూట ఎండబెట్టుకోవాలి. కొంచెం నూనె పోసాను, పక్కన పెట్టుకుందాము. పచ్చావకాయ ముక్కలు పెట్టుకున్నాను కదండి, ఇది 3వ రోజున ఎండబెట్టుకుంటామండి. ఎండబెట్టుకున్నాక అప్పుడు నూనె తక్కువ పోసాం కదా, కొంచెం నూనె పోసుకుని జాడీలోకి ఎత్తేస్తానండి. ఇది ఆవగాడు ఎక్కువ ఉంటుంది కాబట్టి అండి, ఇది ఇంకో 4 రోజులు పోయాక తినాలండి. మా అత్తగారు స్పెషల్ చెప్పానండి, ఇది మా పుట్టింటి వాళ్ళ స్పెషల్ అండి. జాడీలోకి కొంచెం నూనె పోసుకుని ఎత్తేసుకుంటారండి.